ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. మన పూర్వ పరిస్థితి ఎలాగుంది అన్నది ఒకసారి గుర్తు చేసుకుంటే అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, దురాశలకు బానిసలం. ఇటువంటి పరిస్థితి ఒక మానవ పరిస్థితి. ప్రతి మానవుడు వీటికి దాసులుగా ఉంటాడు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు రక్షణ అన్నది దొరకటం అసాధ్యం. ఈ వాక్యంలో మనకి ధైర్యపరచబడుతుంది ఏంటంటే, మనకు రక్షణ అందించబడింది మనము ఏదో నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి కానే కాదు. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా ఉంది. మన నీతి వల్ల మనకు రక్షణ రాదు. ఈ వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, తన యొక్క కనికరము చొప్పునే దేవుడు కనికరపడ్డాడు. పడిపోయిన మనిషికి దేవుని సహాయం కోరటం కూడా తెలియదు. కేవలం దేవుడే తన చేయి అందించి మనిషిని బయటికి లాగాడు. కేవలం తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం, పాత సృష్టి నుంచి మనల్ని నూతన సృష్టిగా చేశాడు. పాత వారి నుండి కొత్త వారిని చేశాడు. నూతన సృష్టిగా మనల్ని చేయటం బట్టి మరియు ఈ కార్యము కేవలం పరిశుద్ధాత్మని సహాయం ద్వారానే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించి ధైర్యపరిచి మనల్ని రక్షణలో ముద్రించి పాపముల నుంచి పరిపూర్ణంగా మనల్ని విడుదల దయచేయడానికి పరిశుద్ధాత్మ కార్యం ఉపయోగపడింది. నీ మతము, నువ్వు ఎంతగా మతములో ఉండి ఎన్ని కార్యములకు సహాయపడుతున్నా కూడా నీ మతమును బట్టి, లేదా నువ్వు మంచివాడివని, నువ్వు నీతి కార్యములు చేస్తున్నావని మాత్రం, ఇలాంటి వేటి వల్ల కూడా చాలా నీతివాదుడు అని, లేకపోతే అందరికి సాయం చేస్తావని, వీటి వల్ల రక్షణ రాదు అన్నది దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. మనము ఊరికనే మోసపోయే స్వభావం కలిగిన వాళ్ళం, పాపములో ఉండేవాళ్ళము. కేవలం తన కనికరమును బట్టి యేసు ప్రభు మనకు రక్షణ అందించాడు. రక్షణ స్వీకరిద్దాం. మన యొక్క గొప్ప కార్యములు బట్టి కాదు, ఆయనకు లోబడి ఆయన రక్షణను బట్టి స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, కేవలము తండ్రి నీ కనికరము చొప్పున పరిశుద్ధాత్మని గొప్ప కార్యమును బట్టి మాకు నూతన జన్మ దయచేసావు నాయన. ఈ రక్షణను ప్రభు మేము కాపాడుకొని తను నీతో చేరి తండ్రి సదాకాలం నీతో ఉండే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.